వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు నేను బంతి మొక్కలు తీసుకున్నాను. వాటిని నాటుకుందాము. అయితే ఈ బంతి మొక్కలు చాలా తక్కువ కాస్ట్కి వచ్చాయన్నమాట. అయితే ఆ వివరాలన్నీ మనం వీడియోలో చూద్దాము. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్న మొక్కలు ఉన్నాయి కదా, ఈ మొక్కలన్నీ ఒక కట్ట కింద తీసుకున్నాను. రోడ్ సైడ్ పెట్టి అమ్ముతారు కదా నారులన్నీను, వంకాయ నారు, మిరపకాయ నారు, ఇంకా పువ్వుల నారులు కూడా అమ్మారు. పువ్వులు అంటే కనకాంబరాల నారు, ఇంకా చామంతి మొక్కలు అమ్మారనమాట. కనకాంబరాలు ఆల్రెడీ ఉన్నాయి, చామంతి కూడా ఆల్రెడీ 2 కలర్సే ఉన్నాయి కదా అని ఇది ఒకటే తీసుకున్నాను. ఇవైతే 20 రూపీస్ ఇవన్నీ మొక్కలు 20 రూపీస్కి ఇచ్చారు. చాలా తక్కువ కాస్ట్. మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి, పువ్వులతో మొగ్గలతో ఉన్నాయి అన్నమాట. అయితే ఇప్పుడు చూద్దాం అసలు ఎన్ని మొక్కలు ఉంటాయా అనేసి బయటకు తీసి. ఈ బంతి మొక్కలు కూడా డ్వార్ఫ్ వెరైటీ బంతి మొక్కల్లా ఉన్నాయి, అందుకనేసే చిన్నవి అయినా పువ్వులు పూసేసాయి అనమాట. మామూలుగా బంతి మొక్కలు ఇంకొంచెం పెద్దవి అవుతాయి కదా, కానీ ఇవి చిన్న చిన్న మొక్కలే, అంటే డ్వార్ఫ్ వెరైటీస్ వచ్చాయి కదా అదే ఇది. ఇందులో లెమన్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్డ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆరెంజ్ కలరే ఎక్కువ కనిపిస్తున్నాయి. చూడాలి, మొక్కలు విడదీసే వరకు మనకు తెలియదు కదా లోపల ఎన్ని మొక్కలు ఉన్నాయో. మొక్కలు అయితే చాలా బాగున్నాయి చూడండి, రూట్ సిస్టమ్ అదిను. మొక్క కూడా చాలా హెల్తీగా ఉంది, వేర్లు కూడా చాలా బాగున్నాయి చూడండి. కాకపోతే మట్టిలో పెట్టివ్వలేదు అంతే. వాళ్ళు అన్నీ ఇలానే ఇస్తారు, బేర్ రూట్స్తోనే ఇస్తారు, మట్టిలో అయితే పెట్టివ్వరు. ఇదే మొక్క మనం నర్సరీలో కొనాలంటే ఎంత తక్కువ చూసుకున్నా 30 రూపీస్కి తక్కువ ఉండదు, కవర్స్లో పెట్టిస్తారు. నేను ఈ కట్లోంచి విడదీసే కొలది వస్తూనే ఉన్నాయి. ఇప్పటికొక ఈ 5th 1, 6, 7, ఇంకొక 2 ఉన్నాయి అంతే. 7, 8, మొత్తం 8 మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ 8 ప్లాంట్స్ అన్నమాట. ఇందులో 2 లెమన్ ఎల్లో ఉన్నాయి, మిగిలినవన్నీ ఆరెంజ్ కలర్ ఉన్నాయి. ఇవన్నీ ఈ టబ్లో పెడదామనేసి నేను మట్టి రెడీ చేసి పెట్టాను. ఇది 25 లీటర్స్ది పెయింట్ది ఇలా పైన కట్ చేశాను అనమాట అడ్డంగా. సాయిల్ కూడా ఫిల్ చేసేసాను. ఇప్పుడు ఈ మట్టిలో పెట్టేస్తాను అనమాట ఈ మొక్కలన్నిటిని. ఇక్కడ ఇలా కన్నం తీసుకుని మామూలుగా చేత్తో అనేసి పెట్టేసుకోవచ్చు కుండీలోనే కాబట్టి. అదే నేలలో అయితే గుణపొంతేసి గుచ్చుకోవాలి. ఇప్పుడే ఫిల్ చేశాను కదా, మట్టి లూజ్గానే ఉంది. మొక్క పెట్టాక ఇలా కొంచెం గట్టిగా నొక్కితే మొక్క పడిపోకుండా ఉంటుంది అన్నమాట. మొత్తం అన్ని మొక్కలు ఇలానే పెట్టేస్తాను. మొత్తం ఇందులోనే పెట్టేద్దాం అనేసి అనుకుంటున్నాను. 8 మొక్కలు ఇందులోనే పెట్టేద్దాం అనేసి అనుకుంటున్నాను. అయితే ఈరోజు వర్షం కూడా పడుతుంది కదా, మొక్కలు త్వరగా నాటుకుంటాయి అన్నమాట. వర్షానికి మొక్కలు త్వరగా నాటేసుకుంటాయి. ఇవి ఎందుకో కలర్ అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి, కానీ ఇప్పుడు నేను పెట్టిన 2 ఆరెంజ్ కలర్, ఇప్పుడు ఇది ఉంది కదా ఇదేమో లెమన్ ఎల్లో కలర్ అన్నమాట. కానీ ఎందుకు అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి కదా. ఈ మొక్కలు చాలా బాగున్నాయి, పెద్ద సైజులోనే ఉన్నాయి, అయినా సరే చాలా తక్కువ కాస్ట్కి ఇచ్చేసారు. ఎందుకో మరి, అంటే వర్షం పడుతుంది కదా త్వరగా అమ్మేసుకుని వెళ్ళిపోదామనేమో. మామూలుగా నేను అడిగితే వెంటనే 20 రూపీస్ అనే చెప్పారు. ఏమీ బార్గెనింగ్ కూడా ఏం చేయలేదు. అంటే ఒక్కొక్క మొక్క 2.5 పడినట్టే కదా. 20 రూపీస్ అంటే 8 ప్లాంట్స్ చాలా తక్కువకే వచ్చాయి. ఈ మొక్క ఇక్కడ పెడదాం అనుకున్నాను, కానీ ఆ వెనకాల మొక్క పెద్దది, ఇది పెద్దదే కదా, అందుకనేసి కొంచెం ఎక్కువగా ఉంది అనేసి ఇక్కడ కొంచెం చిన్న మొక్క పెడదాం అనేసి ఈ చిన్న మొక్క పెడుతున్నాను అన్నమాట. ఆ మొక్కని ఇంకొక చిన్న మొక్కతో పెడితే ప్లేస్ సరిపోతుంది. బంతి మొక్కలు వాళ్ళ దగ్గర ఇంకా ఉన్నాయి, కానీ నేను ఆల్రెడీ విత్తనాలు తెచ్చుకున్నాను బంతి మొక్కలు వేసుకుందామని. ఇంకా అందుకనేసే కొనలేదు. ఎందుకు, ఆల్రెడీ విత్తనాలు ఉన్నాయి కదా అనేసి అన్ని మొక్కలు కొనుక్కోవడం ఎందుకు అనేసి ఇంకా కొనలేదన్నమాట. వైట్ బంతి విత్తనాలు కూడా తీసుకొచ్చాను, అంటే కొనలేదులే, ఎండిపోయిన పువ్వు ఉంటేను దాచాను అన్నమాట విత్తనాలు వేద్దాం అనేసి. అది కూడా వెయ్యాలి, అందుకే ఒక్క కట్టే తీసుకున్నాను మొక్కలు.
ఆ విత్తనాలు కూడా వేసుకోవాలి కదా, మళ్ళీ బంతి మొక్కలు ఎక్కువైపోతాయి అనేసి. లేదంటే వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి, కట్టలు పెట్టేసి ఉన్నాయి. పైగా వర్షం వస్తుందని తక్కువకి ఇచ్చారు కానీ లేదంటే ఇంత తక్కువకి అసలు ఎప్పుడు ఇవ్వరు. నేను అంతకుముందు 4 మొక్కలు 50 రూపీస్కి కొన్నాను. పైగా బంతిపూలు గార్డెన్లో ఉంటే చాలా మంచిదన్నమాట. 2 విధాలుగా మంచిది. ఒకటేమో పెస్ట్ని ఇవి అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. ఏమన్నా మిల్లీ బగ్స్ అవి ఉన్నాయనుకోండి, మిగిలిన మొక్కలకి రాకుండా ముందు బంతి మొక్కకి వస్తాయి. అప్పుడు మనం చూసుకొని స్ప్రే చేసుకోవచ్చు. ముందే మన కూరగాయల మొక్కలకి అవి రావు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎల్లో కలర్ ఫ్లవర్స్కి ఎక్కువగా తేనెటీగలు అవన్నీ అట్రాక్ట్ అవుతాయి. దానివల్ల మనకి పాలినేషన్కి బాధ ఉండదు అనమాట. హ్యాండ్ పాలినేషన్ అది చేసుకోని అవసరం లేదు. మనకి ప్రతి పువ్వు కాయగా మారుతుంది అనమాట. ఈ తేనెటీగలు అవి ఎక్కువ వస్తే ఈ పాలినేషన్ అవి చేస్తాయి కదా అవి. అందుకనేసి బంతి పూలనే కాదు, ఎల్లో కలర్ పూలు ఎక్కువ వేసుకుంటే ఎక్కువగా ఈ తేనెటీగలు అవి తుమ్మెదలు వస్తాయి వాటి కోసం. నేను మొక్కలన్నిటిని నాటేశాను. చూడండి చాలా అందంగా ఉన్నాయి కదా మొత్తం అన్ని మొక్కలు. అన్నీ ఒకే దాంట్లో వేసాను. ఈ 25 లీటర్ పెయింట్ బకెట్ని అడ్డంగా కోసేసి అందులో వేసేసాను అన్నమాట. అండ్ నేను ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఈ బంతి మొక్కల్ని మనం గార్డెన్లో వేసుకోవడం వల్ల ఈ సాయిల్లో నెమటోడ్స్ ఉంటాయి కదా, అవి రాకుండా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే బంతి మొక్క కెమికల్స్ని రిలీజ్ చేస్తుందంట. వాటి వల్ల ఈ నెమటోడ్స్ అవి రాకుండా ఉంటాయి. అండ్ కొన్ని సాయిల్ బోర్న్ డిసీజెస్ కూడా రావు. అలానే బంతిపూలు గార్డెన్లో ఉంటే లుక్ కూడా బాగుంటుంది కదా, చాలా అందంగా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం వీటికి నీళ్ళు వేసేసుకుందాము. ఎలాగో క్లైమేట్ కొంచెం కూల్గా ఉంది, లైట్గా వర్షం కూడా పడుతుంది కాబట్టి నేను ఎక్కువ నీళ్ళు వేయట్లేదు. అంటే మొక్క నాటాక నీళ్ళు వేయాలనేసి అంటారు కదా, అలా వదిలేయకూడదు కదా. ఎంత వర్షం పడినా మొక్క నాటాం కాబట్టి కనీసం కొన్ని నీళ్ళన్నా వేయాలి. అందుకనేసి కొన్ని నీళ్ళే వేస్తున్నాను. ఈ బంతి మొక్కలు ఖచ్చితంగా వెజిటబుల్ గార్డెన్స్ పెంచుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే ఒకటి పెస్ట్ కంట్రోల్ చేస్తుంది, ఇంకొకటి మనకి పాలినేటర్స్ని అట్రాక్ట్ చేస్తాయి కదా. మనకి కావాల్సింది అవే కదా. మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చేసినా ఆ పువ్వులు కాయలుగా మారాలంటే ఈ తేనెటీగలు వచ్చి వాటికి పాలినేషన్ చేయాలి కదా, పరాగ సంపర్కం చేస్తేనే అవి కాయ కింద మారుతాయి. అందుకనేసి తేనెటీగలు చాలా ఇంపార్టెంట్ మనకి. అందుకనేసి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్పారంటే, ఈ భూమి మీదన తేనెటీగలు అంతరించిపోయాయి అనుకోండి, అవి అంతరించిపోయిన 4 సంవత్సరాలకి మనిషి కూడా అంతరించిపోతాడంట ఈ భూమి మీద. ఈ భూమి అంతా కూడా ఖాళీ అయిపోద్ది అనమాట. ఇంక మనుషులు ఎవరు ఉండరు. అంతే కదా, మనకి ఆహారం లేకపోతే మనం బతకలేం కదా. మనకి ఆహారం కావాలంటే తేనెటీగలు మనకి పాలినేట్ చేస్తే అవి కాయల కింద మారి మనం అవి తింటాం ఆహారం. అందుకనేసే ఈ భూమి మీద మనం బ్రతికి ఉండాలంటే మనతో పాటు ఉన్న మిగిలిన వాటిని కూడా మనం సంరక్షించుకోవాలన్నమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.